నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి రేపు ఉదయం 6:23 100వ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో రాత్రి 2:53 కౌంట్డౌన్ ప్రారంభమైంది. షార్ సెంటర్ నుండి ఇప్పటి వరకు 99 రాకెట్ ప్రయోగాలు జరిగి ఉన్నాయి. ఈ ప్రయోగం 100వ రాకెట్ ప్రయోగం కావడంతో ఈ ప్రయోగానికి ప్రత్యేకత సంతరించుకుంది. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో సన్నద్ధాలు పూర్తి చేసింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్లోని 2వ రాకెట్ ప్రయోగ వేదిక నుండి GSLV F-15 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఉపగ్రహం సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా NVS-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. NVS-02 ఉపగ్రహం NVS సిరీస్లో రెండవది. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి చేరుకునే నావిగేషన్ సిస్టమ్కు సంబంధించిన NVS-02 ఉపగ్రహం ద్వారా భారత్లో మెరుగైన GPS తరహా నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా భారత భూభాగంతో పాటు తీరం నుండి 1500 కిలోమీటర్ల వరకు ఈ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఆకాశ మార్గంలోనూ జల మార్గాల్లోనూ రోడ్డు మార్గాలు సులభతరం కానున్నాయి. ఆ దిశగా శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ప్రయోగ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. నూతన ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నారాయణన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి ప్రయోగం కూడా ఇదే కావడంతో ఈ ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. VIP విరామ సమయంలో శాస్త్రవేత్తలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. GSLV F-15 నమూనా రాకెట్ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు సేవ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని చేరుకోవడానికి సర్వం సిద్ధం చేశామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. రేపు ఉదయం 6:23 శ్రీహరికోటలోని షార్ నుంచి 100వ ప్రయోగమైన GSLV F-15 రాకెట్ను రోదసిలోకి పంపనున్నామని చెప్పారు. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నట్లు వివరించారు. 2025లో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ శాటిలైట్ తయారు చేశామని వెల్లడించారు.